దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32 వచనాలు. 32వ వచనం. 743వ పేజీ నెంబర్. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. చాలు ప్రియులారా, అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుని స్తోత్రం. అయితే తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని ఎరిగిన ప్రజలు. బైబిల్ అంటాడు కీర్తనకారుడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి. యేసు ప్రభువారు లేదా తండ్రి అనే దేవుడు గొప్పవాడు మంచివాడని రుచి చూసి తెలుసుకోవాలా. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని ఎరిగిన ప్రజలు, తమ దేవుని ఎరిగిన ప్రజలు బలము కలిగి గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. అర్థమవుతుందండి? వాళ్ళు అద్భుతమైన కార్యాలు చూడగలరు, అద్భుతమైన కార్యాలు చేయగలరు. వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించగలడు. ఎవరు తమ దేవుని ఎరిగి ఉంటారో, ఎవరు తమ దేవుని గొప్పతనాన్ని ఎరిగి ఉంటారో, ఎవరు తమ దేవుని యొక్క బలాన్ని ఎరిగి ఉంటారో, ఎవరు తమ దేవుని యొక్క ప్రేమను ఎరిగి ఉంటారో, ఎవరు తమ దేవుని యొక్క ఉన్నతిని ఔన్నత్యాన్ని ఎరిగి ఉంటారో, ఎవరు తమ దేవుని యొక్క బలాన్ని ఎరిగి ఉంటారో, ఎవరు తమ దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తెలుసుకొని ఉంటారో, ఎవరు తమ దేవుని యొక్క ఉనికిని తెలుసుకుంటారో, ఎవరు తమ దేవుని యొక్క ఆలోచనలను తెలుసుకుంటారో, ఎవరు తమ దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగి ఉంటారో, ఎవరు తమ దేవుని యొక్క భవిష్యత్ ఆలోచనలను ఎరిగి ఉంటారో, ఎవరు తమ దేవుని యొక్క ఉద్దేశములను గమనిస్తారో, ఎవరు తమ దేవుని యొక్క అడుగుజాడలను పసిగట్టగలరో, ఎవరు తమ దేవుని యొక్క ఆలోచనలు ఎరిగి ఉంటారో, వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తమ దేవుని ఎరిగిన ప్రజలు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. యెహోషువ తన దేవుని ఎరిగిన వాడై, యెహోషువ తన దేవుని యొక్క బలాన్ని ఎరిగిన వాడై ఒక దినాన్ని ప్రార్థించగా సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాడు. యెహోషువ మనలాంటి మనిషి. యెహోషువ ఒకానొక దినాన్ని అవసరం వచ్చింది, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో సూర్యుడు చంద్రుడు కనబడకూడదన్న ఒక ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. యెహోషువ అంటున్నాడు, సూర్యుడా నువ్వు నిలిచిపో, చంద్రుడా నువ్వు ఆగిపో అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలాగ చేయగలగాడంటే, ఆ సూర్యుడు ఆ చంద్రుడు నా దేవుడు సృష్టించినవే, నా దేవుని మాట చేత ఈ ఉనికిలోకి వచ్చాయి. అదే నా దేవుడు మాట్లాడితే ఆ ఉనికిలో నుంచి కనబడకుండా పోతుందని యెహోషువ ఎరిగి తన దేవుని బలము కలిగి సూర్యుడిని చంద్రుని ఆపగలిగాడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఎవరు తమ దేవుణ్ణి ఎరుగుతారో, తమ దేవుని ఎరిగిన ప్రజలట బలము కలిగి గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చూస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేయిస్తారు, గొప్ప కార్యాలు ప్రజల ముందుకు తీసుకొని వస్తారు. ఎవరు అంటే తమ దేవుని ఎరిగిన ప్రజలు. హల్లెలూయా. అసలు నీకు దేవుడు అంటే తెలిస్తే, ప్రభు అంటే తెలిస్తే, ప్రభు యొక్క బలము తెలిస్తే, ప్రభు యొక్క ఆ బల సంపన్నత, అతను ఎంతటి గొప్పటి వాడో ఎరిగి ఉంటే నీవు కూడా గొప్ప కార్యాలు చేయగలవు. ప్రభు సువార్తల్లో ప్రభు శిష్యులతో అన్నాడు, రే బాబు నాయన అలా రండి అని పిలిచి అన్నాడు ఆయన, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నాడు. ఏమన్నాడు ఆయన? నాకంటే గొప్ప కార్యాలు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తావు అన్నాడు. ఏంటి యేసుప్రభు చేసిన గొప్ప కార్యాలు అంటే, యేసుప్రభు నీళ్ళ మీద నడిచాడు.
నీళ్ళ మీద నడిచాడు. యేసుప్రభు నీళ్ళను ద్రాక్షరసముగా మార్చాడు. యేసుప్రభు ఆ యొక్క రక్తస్రావం స్త్రీని స్వస్థపరిచాడు. యేసుప్రభు చనిపోయిన లాజర్ని బ్రతికించాడు. ఇవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాత, ఇవన్నిటిని వారి కళ్ళు ముందు చూపించిన తర్వాత ప్రభు అని పిలిచి అన్నాడు, శిష్యులందరిని పిలిచి అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు వీటన్నిటికంటే, అంటే నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడ ఉన్నారా బాబు? స్తోత్రం చెప్పండి. మనస్తారా అన్నీ తెస్తూ ఉంటుంటారు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అన్నప్పుడు స్తోత్రం చెప్పడం, ఆయన నామాన్ని గణపరచడం ఇంకెన్ని సంవత్సరాలకి తెలుసుకోకపోతే ఏమన్నాలో అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచితే మనము కూడా గొప్ప కార్యాల్ని చూడగలుగుతాము, చేయగలుగుతాం. ప్రభువుకి మహిమ కలుగునుగాక. చూడండి, కీర్తనలు 108వ అధ్యాయం 13వ వచనం. త్వరగా 108వ కీర్తన 13వ వచనం, 511వ పేజీ నంబర్. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. చాలు. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. దేవునిని బట్టి, దేవుని వలన, దేవునితో కలిసి నడిచి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని వాక్యం మీద నమ్మికుంచి, దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూసి, ఆయన సహాయము వలన, దేవుని సహాయము వలన మేము శూర కార్యములు చేసేదము. దేవుని స్తోత్రం. మేమేం చేస్తాము? మనమేమి చేయగలము? మనమేమి చేయగలమంటే దేవుని సహాయము వలన గొప్ప కార్యాలు చేస్తాము. హల్లెలూయా. మన శక్తితోనో మన బలముతోనో చేయలేము. దేవుని సహాయము వలన శూర కార్యములు, అంటే శక్తికి మించినటువంటి, బలమునకు మించిన, ఊహకు మించిన కార్యాలు మన దేవునిని బట్టి మనము చేయగలము. హల్లెలూయా. తమ దేవుని ఎరిగిన ప్రజలట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మీరందరూ దేవుని తెలుసుకున్నారా? దేవుడు అంటే తెలుసా? ప్రభు అంటే తెలుసా? ప్రార్థన తెలుసా? విశ్వాసం తెలుసా? అయితే దేవుని మాటను బట్టి చెప్తున్నాను, తమ దేవుని ఎరిగిన ప్రజలు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మోషే అంతకుముందు అరణ్యంలో మన్నా తిన్నాడు. ఫరో దగ్గర గొప్ప కార్యాలు చూశాడు. ఫరో దగ్గర దేవుడు చేసినటువంటి 10 అద్భుతాలు చూశాడు. ఘనమైన కార్యాలు చూశాడు. మోషే దగ్గర ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, తమ దేవుని ఎరిగిన ప్రజలు గొప్ప కార్యాలు చేస్తారు కదా, మాకు మా దేవుడు తెలుసు, మేము మా దేవుని కలిగి ఉన్నాం, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు మాట్లాడేవాడు, మా దేవుడు కార్యాలు చేసేవాడు, మా దేవుడు ప్రార్థన వినేవాడు, మా దేవుడు సహాయం చేసేవాడు, మా దేవుడు కన్నీటి లోయలోంచి నడిపించగలవాడు, శ్రమలో నుంచి, సమస్యలో నుంచి దాటించగలవాడని ఆ యొక్క ఎర్ర సముద్రం మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రమును మోషే ద్వారా పాయలు చేయించాడు. తమ దేవుని ఎరిగిన ప్రజలు గొప్ప కార్యము చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషేకు తెలుసు ఆయన ఎవరిని ఆరాధిస్తున్నాడో. యెహోషువకు తెలుసు తను ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాడో. నీకు తెలుసా నీవు ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావో? ఒకవేళ నీకు తెలిస్తే నీవు కూడా గొప్ప కార్యాలని చూడగలవు. హల్లెలూయా. మోషే మనలాంటోడే, ఏలియా మనలాంటోడే, యెహోషువ మనలాంటోడే. బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మనలాంటి వారే. కానీ వారికి మన తేడా ఏంటంటే వారు తమ దేవుని గొప్పతనము, తమ దేవుని బలం వారికి తెలుసు, తమ దేవుని శక్తి తెలుసు, గొప్ప కార్యాలు చూడగలిగారు, చేయగలిగారు. మనం వింటున్నాం కానీ హృదయములో నిబ్బరత, విశ్వాసము, ధైర్యము లేక వింటున్నాం. యేసుప్రభు కొరకు ఉదయం ఒక 4 సాక్ష్యాలు చెప్పారు. అద్భుతమైన స్వస్థతలు చేస్తున్నాడు దేవుడు. అద్భుతమైన స్వస్థతలు చూడగలిగాం మొదటి ఆరాధనలో. గొప్ప దేవుడే వింటున్నాం
కానీ చెవుల వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది వాక్యము. కాదండి, దేవుని దగ్గరకు వచ్చిన సహోదరి సహోదరుడా, నీ దేవుడు గొప్పవాడని, అధిక బల సంపన్నుడని, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని, ఆయన మనుషుల రాజ్యం పైన అధికారి అని, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అని, సమస్తం పైన ఆయనకి అధికారం ఉన్నది. ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయన దగ్గరకు వచ్చి అడిగితే, నమ్మితే నీవు కూడా గొప్ప కార్యాలు చూడగలుగుతావు. హల్లెలూయా. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలు. 385వ పేజీ నెంబర్. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సేన మంతటికి అయినను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. దేవునికి స్తోత్రం. హిజ్కియా రాజు అంటున్నాడు, తన మీదకి దండెత్తి వచ్చిన గొప్ప సైన్యము హిజ్కియా రాజు మీదకి దండెత్తి వస్తుంది. శత్రువులు అనేక మంది ఆయన మీదకి తిరగబడ్డానికి వస్తారు, యుద్ధానికి వస్తారు. అనేక మంది ఏకమయ్యారు. హిజ్కియా రాజు అక్కడగానే ఉన్నాడు. ఆ హిజ్కియా రాజు అంటున్నాడు ఒక మాట, వారికి సహాయం చేసేది మాంస సంబంధమైన, శరీర సంబంధమైన సహాయం వారికి, కానీ మనకు సహాయం చేయటానికి మన దేవుడు పరమందున్నాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? హలో, వారికి సహాయం చేయడానికి మనుషులు ఉన్నారు, మనకి సహాయం చేయటానికి మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? మాంస సంబంధమైన సహాయము, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు మాత్రమాట సహాయము చేయటానికి, యుద్ధములు చేయటానికి మన దేవుడైన యెహోవా మనకు అండ. హల్లెలూయా. వారి వెనకాతల 4 ఉన్నారండి. వారి వెనకాతల గొడవకి వెళ్తే 4 ఉన్నారండి. వారికి కష్టం వస్తే 4 ఉన్నారండి. వారికి ఆలోచన చెప్పడానికి 4 ఉన్నారండి. నేను ఒంటరి వాడిని, నేను ఒంటరిదాన్ని, మాకు సహాయం చేసిన వారు ఎవరూ లేరండి అని బాధపడితే వాక్యం చెప్తుంది, వారికి మాంస సంబంధమైన అనగా శరీర సంబంధమైన సహాయం ఉంది. మనకి భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుని సహాయం ఉన్నది. తమ దేవుని ఎరగాలి. మీరు నమ్మిన దేవుడు ఎంత గొప్పటివాడు మీరు ఎరిగితేనే గొప్ప కార్యాలు చూడగలరు. తమ దేవుని ఎరిగిన ప్రజలట బలము కలిగి గొప్ప కార్యాలు. ఉదయవేళ 12 సంవత్సరాల ఒక అమ్మాయి కొత్తగా మొదటి దినం ఈరోజు ప్రార్థనకు వచ్చారు. ఆమెను తీసుకొని వారి అమ్మమ్మ గారు వచ్చారు. ఆ 12 సంవత్సరాల అమ్మాయి తల నిండా వ్యాధితో వచ్చింది. వ్యాధి ఉంది ఆమెకి, వ్యాధి 12 సంవత్సరాల వ్యాధి అమ్మాయికి. ఇలాగ దువ్వుని పెట్టి దువ్వుతే తల ఆ కురుపులు అంతా రేగిపోయి, మొన్నటి దినాన ప్రార్థన చేసి నూనె ఇచ్చాను. ప్రార్థన చేసి నూనె ఇస్తే అది పట్టుకెళ్ళి ఆ తల్లి ఆ బిడ్డ మీద ఆ రాత్రి ప్రార్థన నూనె పోసిందంట. తెల్లవారుజాముకి ఆ తల నిండగొన్న వ్యాధి నయమైపోయింది. అక్కడ వచ్చి సాక్ష్యం చెప్పింది. తమ దేవుని ఎరిగిన ప్రజలు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు అంటే చర్చికొచ్చి పోవడం కాదండి. చర్చికొచ్చి వెళ్ళిపోవడం గొప్పతనం కాదు. సోదు మాట్లాడడం గొప్పతనం కాదు. వారి మీద వీరి మీద మాట్లాడడం గొప్పతనం కాదు. వచ్చిన వారిని చెడగొట్టడం గొప్పతనం కాదు. వచ్చిన వారిని రానీయకుండా చేయడం గొప్పతనం కాదు. తమ దేవుని ఎరిగిన ప్రజలు దేవుడంటే తెలిస్తే గొప్ప కార్యాలు చూస్తావు. నేను ఈరోజు కూడా ఈ కార్యాన్ని చూశాను. 15 సంవత్సరాల క్రితం ఏ కార్యాలు అయితే చూశానో ఈ రోజుకి నా దేవుడు నా కళ్ళ ముందు అలాంటి కార్యాలు ఉంచుతున్నాడు. తమ దేవుని ఎరిగిన ప్రజలు గొప్ప కార్యాలు చూస్తారు. హల్లెలూయా. వినడం కాదండి, మీ ద్వారా దేవుడు చేయాలా.
మీ ద్వారా చిన్న స్వస్థత ప్రార్థన చేస్తే జ్వరం పోయిందనుకో, మీరు ప్రార్థన చేస్తే జ్వరం పోయిందనుకో, పోతుంది, తప్పేముంది. మీరు ఏం చేస్తారంటే వెంటనే ఏమనుకుంటారంటే, వెంటనే మీకు వచ్చిన ఆలోచన ఏంటంటే పాట్రగోరుతో ఆ బట్టబుర్రోడితో పని లేదు, నేనే సమస్తం దోసేస్తాను దాచేస్తాను అనుకోని, ఇంకా పాట్రగోరుతో పని లేదు, నేను వెళ్ళిపోయే చేసేస్తాను. మంచిదే, అలా వాడబడ్డం మంచిదే. కానీ క్రమముని దేవుడు పెట్టాడు, పద్ధతిని పెట్టాడు, నిబంధన పెట్టాడు, ఒక విధానం పెట్టాడు. అదే ప్రార్థన నువ్వు చేయి, దేవుడు కార్యం చేస్తాడు. మీరు మా పిల్లలుగా వాడబడితే మాకు సంతోషం. కానీ ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోతున్నారు, ఇక్కడ ఒక సిస్టమ్ మర్చిపోతున్నారు. అదే నిన్ను దైవజనుడి తల మీద చెయ్యేసి ప్రార్థన చేసి, అమ్మా నువ్వు వెళ్ళు సువార్తకి అని చెప్పి దైవజనుడి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ ప్రార్థన చేయించుకొని వెళ్ళావు అనుకో, పరలోకమందున్న దేవుడు సంతోషపడతాడు. అంతే. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు చూడు, పాస్టర్ గారిని పక్కన పెట్టేసి చిన్న జ్వరం తగ్గిపోతే ఇంకా నాకు ఏటి ఉందలే, నా అంతట దాని లేదు అనుకు వెళ్ళిపోతున్నావు చూడు. ఇదే తేడా. యేసుప్రభు అన్నాడు, మేము శిష్యులు వచ్చి అన్నారు, మేము దయ్యములు వెళ్ళగొడుతున్నాం, మేము భాషలు మాట్లాడుతున్నాం, మేము గొప్ప కార్యాలు చేస్తున్నాం అంటే ప్రభు అన్నాడు, బాబు నాయనా, అక్రమము చేయవారులారా, అక్రమముగా నడవలేని వారులారా, పద్ధతి పాడు లేని వారులారా, నీతి నిబద్ధత లేని వారులాగా, ఆలోచన విధానం లేని వారులారా, వాక్యము తెలియకుండా పక్కకు పోతున్న వారులారా, అక్రమము చేయవారులారా, నా దగ్గర నుంచి పోండి అన్న. ఏంటి తేడా? దైవజనుడు చెయ్యేసి ప్రార్థన చేసి నిన్ను పంపించినప్పుడు, సువార్త పంపించినప్పుడు కార్యాలు జరిగితే దానిని బట్టి దేవుడు సంతోషపడతాడు, సేవకుడు సంతోషపడతాడు. అదే వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా వెళ్ళిపోయి ఎవరిచ్చిన 100-200 కానుక రూపాయలు ఇస్తే తీసి దాసి ఇంట్లోకి తెచ్చేసుకుని క్రమం లేకుండా చేస్తే దేవుడు నవ్వుతాడు, నువ్వు దొంగగా మిగిలిపోతావు. క్రమం ఉన్నది. జాగ్రత్తగా తమ దేవుని ఎరిగిన ప్రజలు, వాక్యం ఎరిగిన ప్రజలు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట, దేవుడు మన పక్షము గుండి ఏ కార్యం చేస్తాడో చూద్దాం. రాజులు, 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. ఎవరి పిల్లలు వాక్యం అందరూ చదవండి. 311వ పేజీ పోటీ మీద తీయండి, వాక్యం మీద పోటీ పడండి, ప్రార్థనలో పోటీ పడండి, పరిశుద్ధతలో పోటీ పడండి, దేవుని పని చేయడంలో పోటీ పడండి, దేవునికి ఇచ్చే విషయంలో పోటీ పడండి. ఎక్కడ పోటీ పడరు కానీ వేరు వేరు విషయాల్లో పోటీ పడుతున్నారు మీరు, ఉపయోగం లేని వాటి విషయం. చోతలి అతడు భయపడవద్దు, భయపడొద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలీషా పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గెహాజీ. ప్రభా వీని కన్నులు తెరువు అని చెప్పాడు. దైవజనుడేమో దేవుని హస్తము, దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క అగ్ని రథాలు, దేవుడు సహాయం వైపు చూస్తున్నాడు. ఈ పక్కనున్న వ్యక్తి ఏమో మనుషులను చూస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, నాయనా వారికి మనుషుల సహాయము, వారు మనుషులు, వారికి సహాయం చేసేది వారే, కానీ మనకు సహాయం చేసేది మన పక్షమున ఉన్నవాడు. ఏటట? మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షముగా ఉన్నవారు వారికంటే ఎక్కువ మంది. శరీర సంబంధంగా, లోక సంబంధంగా నీకెంత మంది ఉన్నారో సహకారులు, వారందరికంటే మించి దేవుడు మనకు సహకారులు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు, వారి పక్షముగా మనుషులు ఉన్నారు, మన పక్షముగా మన దేవుడు ఉన్నాడు. మన పక్షముగా ఉన్నాడు దేవుడు అని నువ్వు నమ్మితే నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. హల్లెలూయా. తమ దేవుని ఎరిగిన ప్రజలు. దేవుడు తెలుసా అంటే తెలుసండి, యేసుప్రభువండి, అదండి ఇదండి అని చెప్తారు. అది కాదండి. అసాధ్యమైన పరిస్థితుల్లో నీ దేవుడి సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి, ఏ మనుషుల వలన ఈ కార్యము జరగదు, ఇంకా మానవ ప్రయత్నం తెగ చేసేస్తారండి. మానవ ప్రయత్నం
చాలా చేస్తారు, అలిసిపోయి రక్తస్రావం గల స్త్రీ అట ఏం చేసింది? 12 సంవత్సరాలు మానవ ప్రయత్నం చేసింది, మనుషుల సహాయం కొరకు వెళ్ళింది, మనుషుల వలన మేలు పొందాలి, స్వస్థత పొందవలనని తనకున్నదంతా వేయపరచుకు. ఇక్కడ 2 విషయాలు అర్థమవుతుంది. ఒకటి, తనకి ధనవంతురాలని అర్థమవుతుంది. తను 12 సంవత్సరాలు హాస్పిటల్కి తిరిగినంత ధనం ఆమె దగ్గర ఉంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు కూడా తనకున్నటువంటి ఆస్తి అంతా అయిపోయిన తర్వాత, ధనం అంతా అయిపోయిన తర్వాత రాయబడుతుంది, తనకున్నదంతా వ్యయమైపోయిన తరువాత ఎన్ని సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్ళింది? నెలకు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళడానికే మనం బాధపడతాం, భయపడతాం, అవునా? నెలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఎంత బిల్లు అవుతుంది, ఎంత అవుతుందో, ఏటవుతుందో అని భయపడి హాస్పిటల్కి వెళ్ళాం, అవునా కదా? చెప్పండి, నేను చెప్పింది. నెలకు ఒక్కసారి వెళ్ళడానికి. అలాంటిది 12 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగింది. చివరికట ఎవడి వలన కూడా స్వస్థత పొందలేదు. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె. అప్పుడు చూసింది ప్రభుని. మనం కూడా ఏం చేస్తామంటే, డబ్బులు ఉన్నంత వరకు మనుషుల యొక్క ఆలోచన సహాయం మీద ఆధారపడతాము. అంత అయిపోయిన తర్వాత, ఈ ప్రయత్నాలు అన్నీ అయిపోయిన తర్వాత విశ్వాసంలో దేవుడి వైపు చూస్తాం. జాగ్రత్త, మానవ ప్రయత్నం అంతా పక్కన పెట్టి దైవికమైన ప్రయత్నం చేస్తే దేవుడే ఉజ్జయ రాజుకి ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఇచ్చినట్లుగా దేవుడు మీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఇస్తాడు. ఉజ్జయ రాజుకట ఆశ్చర్యకరమైన సహాయము. తను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మీద ఆనుకున్నంత వరకు కూడా ఉజ్జయ రాజుకి అద్భుతమైన సహాయాన్ని, ఆశ్చర్యకరమైన ఆలోచనలకు అందనటువంటి సహాయాన్ని దేవుడిచ్చాడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నా కానీ మనసులో మాత్రము దేవుడు అని ఆలోచన లేదు. మందిరానికి వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, కానీ హృదయంలో మాత్రము 99% మానవ ప్రయత్నాలు, మానవ ఆలోచనలు, లోక సంబంధం తీరే పట్టుకుంటున్నా. కానీ ప్రభువా, ఈ ప్రయాస అంత పక్కన పెడతాను, నువ్వు చేయి, ఇది నీవు మాత్రమే చేయగలవని సమస్యని యెహోవా మీద నీ భారము, మీ భారం అంతా ఆయన మీద మోపండి అని రాయబడి ఉంటుంది. నీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటే, కొంచెం చిన్నది మాత్రమే ప్రభుకి అప్పగిస్తాం. ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, కాళ్ళు అరిగిపోతాయి, ధనము తరిగిపోతుంది, ఓపిక నీరసించిపోతుంది, సమయము పొట్టికి గాలి ఎగిరిపోయినట్లు ఎగిరిపోతుంది. చివరికి నిరాశాయ స్థితిలో ఉండిపోతావు. ఎందుకు ఆ బాధ? నాకు సమస్యలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను ఒంటరినే, ఐ యామ్ ఎలోన్, వన్ మ్యాన్ ఆర్మీ. ఇవన్నిటిని ఎవరు చేస్తున్నారు అంటే, నా దేవుడు నా కంటికి కనబడకుండగా ఆశ్చర్యకరమైన సహాయాన్ని జరిగిస్తున్నాడు, చేస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం. నేను ఒక్కడనే, ఇంకెవరి పిల్లలు అంతగా పరిచర్యలు అందొచ్చిన లేరు. పెద్దవారు పట్టించుకోరు, పెద్దవారు అయిన వారు పట్టించుకోరు, యవ్వనస్తులు అందరూ రారు, చెయ్యరు, పెద్దవాళ్ళు పక్క నుంచి పోతా ఉంటుంటారు. ఏది ఏమైనా సరే దేవుడు అన్నాడు, ఆయన బాహుబలము కొరస కాలేదు. హల్లెలూయా. ఆయన బాహుబలము కొరస కాలేదు. సహాయం చేయకుండా ఉండనట్లుగా ఆయన హస్తములు కొరసు కాలేదు. ఆయన బాహుబలము తక్కువ అయినా అంటాడు, నా బాహుబలము తక్కువ అయినా. ఆయన బాహుబలము ఎప్పుడు తక్కువ కాదు. చాచిన బాహువు చేత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం. మంచి 2 పెద్ద ఆలోచనలు కలిగి ఉన్నాను, 2 ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాను. ఆ 2 ఉన్నతమైన ఆలోచనలు ఏ మనుషుడికి అందనంత ఆలోచనలు 2 కలిగి ఉన్నాను. నా దేవుడు ఆ 2 కంటే గొప్పవాడై ఉన్నాడు, ఆయన చేయుటకు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, మనస్ఫూర్తిగా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, దేవుడు మన పక్షముగా ఉన్నాడని నమ్మాలి, దేవుడు శూర కార్యాలు చేస్తాడని నమ్మాలి. దేవుని మీద ఆనుకున్న వాడిని ఎప్పుడైనా సిగ్గు పరచనీయుడు. యెహోవా యందు నమ్మికుంచిన వాడు ఎన్నడూనూ సిగ్గుపడు. నువ్వు చేయలేదు అనుకో,
ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము వేరే యొద్ద నుంచి వస్తుంది. ఎస్తేరుతో అంటాడు, ఎస్తేరుతో మొర్దెకై అంటాడు, ఎస్తేరు నీవు చేయకపోతే ఏంటంటాడు, ఏయ్ నీవి పని చేయకపోతే. చూద్దామా ఎస్తేరు గ్రంథము, చదువమ్మా 2వ అధ్యాయం 3వ అధ్యాయం. చెప్పండి పేజ్ నెంబర్ చెప్పండి, అందరు తీస్తారు. తీసిన వారు గబగబా 415 యవ్వన పిల్లలు తీయండర్రా. ఫోన్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో కళ్ళు మూసుకొని చెప్పేస్తావు. బైబిల్ లేదు ఎక్కడ ఉందో తీయమంటే చదవండి. 4వ అధ్యాయం 14వ వచనం. త్వరగా ముగించుకుందాం. నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చెను గాని. చెప్పండి, మరి యొక్క దిక్కు ఏ దిక్కు? మరి యొక్క దిక్కు నుండి వచ్చెను గాని. మరి యొక్క దిక్కు ఏ దిక్కు చెప్పండి? మరి యొక్క దిక్కు అంటే ఏ దిక్కు పేరేంటి? దేవుడే. మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి చెప్పండి, ఎన్ని దిక్కులు ఉన్నాయి? ఇటు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. కానీ ఇక్కడ రాయబడుతూ ఉంది మరి యొక్క దిక్కు. ఆ మరి యొక్క దిక్కు పేరే దేవుడే దిక్కు. హల్లెలూయా. దేవుడు దిక్కైన ఆ దిక్కు వైపు చూస్తే సహాయం వస్తుంది. ఈ 4 దిక్కులు చూస్తే సహాయము రాదు. చదువమ్మా. ఈ సమయమందు నువ్వు మౌనంగా ఉండని ఎడలా యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చిన గాని. ఏటట గాని అంటే గాని చదువు. నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. ఓయ్ నీవు చేయలేదు అనుకో. ఏటంటున్నాడు మొర్దెకై ఎస్తేరుతో? ఏటంటున్నాడు? నీవు ఈ సమయములో నీ ప్రజల కొరకు నీ ప్రజల పక్షముగా నిలబడకపోతే, వింటున్నారా? నీవి సమయంలో నీ ప్రజల కొరకు నీ ప్రజల పక్షముగా నిలబడకపోతే, నీవి సమయంలో సువార్త చేయకపోతే, నువ్వు సమయంలో దేవుని దగ్గరికి రాకపోతే, నువ్వు సమయంలో దేవుని పనిని చేయకపోతే, ఈ సమయంలో నువ్వు దేవునికి ఇయ్యకపోతే, అర్థమేంటంటే నీవు ఈ సమయంలో మౌనంగా ఉండి ఆ పని చేయకపోతే సహాయము వేరొక దిక్కు నుంచి వచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు చేయకపోతే, వింటున్నారా వాక్యం ఎంతమందికి? తెలుగు అర్థమైన స్తోత్రం చెప్పండి. తెలుగు అర్థమవుతుందా మీకు? ఒడియా, హిందీ, బెంగాలీ, మరాఠీ, కన్నడ అదేం లేదు కదమ్మా, తెలుగులే కదా. ఏటట నీవు కానీ చెయ్యకపోతే, నీవు కానీ చేయకపోతే వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది. మంచిదే కదా. పాస్టర్ గారికి ఒక పని చేయాలా, పాస్టర్ గారు ఏదో చెప్పారు, నీకు చిన్న పని చేయమని చెప్పారు, లేకపోతే పరిచర్లో చెప్పారు, మందిరంలో చెప్పారు, లేకపోతే ఇంట్లో చెప్పారు అనుకుందాం. ఏదో ఒక పని దేవుడి సేవకుడికి సహాయం చేయాలా, నువ్వు చేయలేదు. దేవుడు ఏం చేస్తాడు? సేవకుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు నీకు దేవుడు ఒక పని అప్పగిచ్చాడు, దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు, నీకు ఒక ఆలోచన ఇచ్చాడు, ఆ పని నువ్వు చేస్తూ ఉన్నావు, నువ్వు చేయలేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తెలుగులో ఒక సామెత ఉంటుంది, అమ్మ ఎట్టదు అడుక్కొని తినేదు. నువ్వు చెయ్యో, చేసిన వాళ్ళనే చెయ్యనివ్వు అనుకుందాం, పక్కన పెడదాం పిల్లరా. ఇక్కడ ఎస్తేరు మొర్దెకైతో హెచ్చరించబడుతూ ఉంది. మొర్దెకై ఆమెతో చెబుతూ ఉన్నాడు, అమ్మా నీవు ఈ సమయంలో మౌనంగా ఉండి మాట్లాడకపోయి దేవుని పని చేయకపోతే వేరొక దిక్కు నుంచి సహాయము వచ్చును. ఏటట? వేరొక దిక్కు నుంచి, వేరొక వ్యక్తి నుంచి సహాయం వస్తుంది. ఓకేనా? అంతవరకు ఓకేనా చెప్పండి? అంతవరకు ఓకే. మళ్ళీ కింద ఉంది చదువమ్మా. గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయము సహాయము వేరే దిక్కు నుంచి వస్తుంది. దేవుడు వేరే ఒక వ్యక్తి ద్వారా పని జరిగిస్తాడు.
దేవుడు ఇంకొక సమయంలో ఇంకో వ్యక్తి ద్వారా పనులు కంప్లీట్ చేసి జరిగించుతాడు. కానీ నీకు అప్పచెప్పిన పని వలన నీవు చేయకపోతే నీవు నిశ్చయముగా నష్టపోతావు సుమి. కానీ నీవు ఇంటి వారు నశిస్తారు, నీవు నీ ఇల్లు పాడైపోతుందట. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఉదాహరణకి మనకి 5 సువార్త ఉదాహరణ చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. మరలా చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడను, సందర్భంలో చెప్తాను. సందర్భం వస్తే దాన్ని ఉదాహరణగా చెప్తాము. 5 సువార్థికులుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పినాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా. దొండపతి నేను రాను. ఎందుకు రాను అంటే ఆ ఏరియాని ఒక వ్యక్తికి అప్పచెప్పాం. పెద్దని వస్తూ ఉన్నాడు, నేను వస్తాను, రానని చెప్పాను కదా. నేనే చెప్తున్నాను, నేను వస్తాను. ఎప్పుడు వస్తానంటే మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే, ఎవరికైనా బాగోకపోతే, అర్థమవుతుందా, ఇంట్లో ఏదో ఒక చోట ప్రార్థన పెట్టుకుంటే, ఒకవేళ బాగోలేదని చెబితే నిశ్చయముగా ఆ క్షణంలోనే వస్తాం. కానీ రాను అని మాట ఎందుకు అన్నానంటే, ఇన్నాళ్ళు వచ్చినట్టుగా మాటికి రాను అంటున్నాను. వస్తానని చెప్తున్నాను. బాగులేనప్పుడు, అవసరమైనప్పుడు నేను వస్తాను. అర్థమవుతుందా? ఇన్నాళ్ళు మాటికి వచ్చేసారు పాస్టర్ గారు, మా ప్రేమ తగ్గిపోయింది, బాధ్యత తగ్గిపోయింది. తగ్గిపోలే, బాధ్యత తగ్గిపోదు, ప్రేమ తగ్గిపోదు. అర్థమైందండి? ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బాధ్యత పెరిగింది, పని పెరిగింది, మందిరాలు కట్టబడుతున్నాయి, సువార్త జరుగుతుంది. నేను ఉన్నోడు ఒక్కడే ఒక మనిషి ఒక పని ఎలా చేయగలం? ఒక వ్యక్తి అన్ని పనులు చేయలేడు. అర్థమైందా? కనుక దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఒక వ్యక్తిని, బాధ్యత గల వ్యక్తిని అప్పగించాడు. వయసులో పెద్దోడు, ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉండండి, ప్రార్థన చేయించుకోండి, అప్పుడప్పుడు మేము వస్తాం. అలాగా 5 ప్రాంతాలు 5 అప్పచెప్పాం. మరొక ప్రాంతం ఒక సిస్టర్కి, మరొక ప్రాంతం ఇంకొక సిస్టర్కి, మరొక ప్రాంతం ఇంకో సిస్టర్కి. మరి మిగతా 4 ఏం చేస్తున్నారో లేదో నాకు పూర్తిగా తెలీదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీకు అప్పగించిన పని నీవు చేయకపోతే, దేవుడు ఎస్తేరుకు ఒక పని కొరకు అక్కడికి పంపించాడు. ఎస్తేరు నువ్వు తినేసి రాజు దగ్గర సౌఖ్యంగా ఉండమ్మా అని పంపలా. వింటున్నారా? ఎస్తేరు నీకు తిండి లేదు కదా, నీకు తల్లిదండ్రులు లేరు కదా, అందుకు నేను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు తిన్నంగా వెళ్ళి సింహాసనం మీద కూర్చొని 3 పూటలు తినేసి అడ్డదిడ్డంగా పడుకొని ఆటలు పాటలు ఆడుకొని చక్కగా రాజుభోగం అనిపించమ్మా అని దేవుడు ఎస్తేర్ని దీవించలేదు. అందుకు ఇవ్వలేదు సింహాసనం. చెప్పండి ఎందుకు చెప్తున్నాడట? నీవు ఈ సమయంలో మాట్లాడాలని దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టాడు. జాగ్రత్త, నువ్వు కానీ ఆ పని చేయకపోతే దేవుడు వేరొకరితో చేయిస్తాడు. కానీ నీవు నింటి వారు ఖచ్చితంగా నిశ్చయముగా శాపం పొందుతారని వాక్యంలో రాయబడి ఉంది. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు. ఆ పనిని, ఆ సమయాన్ని దేవునికి ఇచ్చాడు. అందుకే దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనం చేయకపోతే దేవుడు వేరే ఒక వ్యక్తి ద్వారా చేయిస్తాడు. వింటున్నారా? వేరొక ద్వారా చేయిస్తాడు. కానీ నిన్ను మాత్రం, నీ కుటుంబాన్ని మాత్రం దేవుడు వదలడు. పాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళలేదు, ఈరోజు వెళ్ళాను. శాపం మాట, నేను శాపం చెప్పట్లే, వాక్యం చెప్తాను. నీవే శాపం ఆలోచనతో ఉన్నా కనుక నీకు శాపంలాగా వినబడతా ఉంది. పచ్చకామర్లోడికి లోకం ఎలాగుంటుంది? చెత్త ఆలోచనతో వస్తే చెత్త ఆలోచనలాగే ఉంటుంది వాక్యం. కాదు, శుద్ధ హృదయంతో వాక్యం వింటే దేవుని చిత్తం అర్థమవుతుంది. జాగ్రత్త ప్రియులరా, మనము చేయకపోతే ఏమంటున్నాడు ఆయన? నువ్వు కానీ చేయకపోతే సహాయమును విడుదలయు వేరొక దిక్కు నుంచి. చెప్పండి, చదవమ్మా. 4:14. నీవు ఈ సమయమందు చెప్పండి, అందరూ చదవండి. నీల్మా చదువు. మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనెను. హల్లెలూయా.
నీవు ఈ స్థానములో, సింహాసనములో, ఈ యొక్క ఆశీర్వాదములో, ఈ వస్తు వాహనాల్లో, ఈ యొక్క సుందరమైన భవంతులో, ఈరోజు మేలుకరమైన స్థితిలో, సహాయం స్థితిలోని యొక్క పరిస్థితిలో దేవునికి పెట్టాడంటే అర్థం ఏంటంటే నీ వలన అనేకులకు సహాయం రావాలి, నీ వలన అనేకులు దీవించబడాలి, నీ వలన అనేకులు బాగుపడాలి, నీ వలన అనేకులు రక్షణలోనికి రావాలి, నీ వలన కొన్ని కుటుంబాలు కట్టబడాలి. అందుకే దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీకు ఒక సింహాసనాన్ని, స్థితిని ఇస్తాడు. ఆ స్థితి, సింహాసనము, ఆ సౌఖ్యము దొరికిన తర్వాత నువ్వు దేవుని మరిచినావా, నీకు బదులుగా దేవుడు వేరొకరి ద్వారా పని జరిగిస్తాడు. కానీ నీ కుటుంబాన్ని విడిచి ఆవిడికే కాదండి, ఈ వాక్యము మనకి కూడా వర్తిస్తుంది. అర్థమైన స్తోత్రం చెప్పండి, అర్థమైన స్తోత్రం చెప్పండి. ఉదాహరణ, నీకు ఒక జాబ్ ఇచ్చాడు అనుకో, నీకు ఒక జాబ్ ఇచ్చాడు దేవుడు, నీకొక వాహనం ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి జీతం ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, ఊరంతా తిరగడానికి ఇయ్యాడు దేవుడు. అర్థమవుతుందా? నాకు వాహనం ఉంది, నేను బండి కొన్నాను, నేను మంచి జీతం సంపాదిస్తున్నాను, ఊరంతా బలాదూరు తిరిగాను దేవుడు ఎవడు. ఆ వాహనము ద్వారా, ఆ జీతము ద్వారా దేవుని పని జరగాలని దేవుడిస్తాడు. ఎస్తేరుకు సింహాసనం అందుకే ఇచ్చాడు. ఎస్తేరు ద్వారా సింహాసనం ఎందుకు ఇచ్చాడంటే సింహాసనం మీద ఉంటేనే రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నేరుగా మాట్లాడగలవు. అదే ఏ పనివాడుగో, ఏ కూలివాడుగో, ఏ నాలిదానుగో, ఏదో మూలలో ఉండే ఉద్యోగం ఇస్తే నువ్వు రాజు దగ్గరికి వెళ్ళలేవు. రాజు దగ్గరికి నేరుగా వెళ్ళి మాట్లాడే టైం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది. ఒకరోజు ఎస్తేరు సింహాసనాన్ని బట్టి దేవుని పని జరగబోతుంది అని దేవుడు ఎరిగి ఆమెను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోండబెట్టాడు. నీకు ఇస్తున్న ప్రతి వస్తువు, ప్రతి ఆశీర్వాదం వెనకాతల దేవుని ఉద్దేశం ఉంటుంది. అది గ్రహించావా, నువ్వు దీవించబడతావు. నేను వ్యాన్ కొన్నప్పుడు నేను అనుకున్నాను, ఈ వ్యాను నా దేవుని పనికి వాడబడాలనుకున్నాను. 15 సంవత్సరాలు ఆ వ్యాన్ని దేవుని పనికి మాత్రమే ఉంచాము, ఇచ్చాము, చేసాము, జరిగిస్తూ ఉన్నాము. దేవుడు దాన్ని చూసి నాకు కారు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఏదైనా దేవునికి ఇచ్చాడంటే దాని వెనకాతల దేవునికి ఒక ఆలోచన ఉంటుంది. అంతేగా నువ్వు తినేసి, నువ్వు తిరిగేసి ఇంట్లో తినేసి ఇంకా దొరికింది కదా అని కొంతమందికి ముందు తిండి తెప్పలు లేకపోతే ఇప్పుడు కలిగితే తిండి మీద, సుఖం మీద, మంచం మీద, ఆ కొంచెం మీద, టీవీ మీద, ఇంట్లో ఉన్న సౌఖ్యం మీద పడిపోతూ ఉన్నారు. సరే, నీకు అప్పచెప్పిన పని పక్కన పెట్టి తినేసి హ్యాపీగా ఉండు, పర్లేదు అని అంటున్నాడు ఆయన. నువ్వు మాట్లాడక మౌనంగా ఉంటే, నువ్వు చేయకపోతే నువ్వు చేయలేదనుకో, దేవుడట నీవును నీ తండ్రింటి వారును ఏమవుతారమ్మా, నశించుదు. ఏమవుతారు? నీ వలన నీ తల్లిదండ్రుల కుటుంబము కూడా శాపభరితమైపోతుంది. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని కింద మీద ఆలోచనలు పెట్టి నడవకండి. దేవుని వాక్యంలాగా చూడండి. తమ దేవుని ఎరిగితేనే నువ్వు గొప్ప కార్యాలు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమవుతుంది? ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన ప్రతి దాని వెనకాతల, ముగిస్తున్నాను జాగ్రత్త, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాని వెనకాతల, వస్తు వాహనాలు వెనకాతల, ఉద్యోగం వ్యాపారం వెనకాతల, ఆస్తి పాస్తులు వెనకాతల, సమృద్ధి వెనకాతల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. దాని కొరకే దేవునికి ఇది ఇస్తాడు తప్ప తిని తిరిగమ్మా అని చెప్పేవాడు. దేవుని పక్కన పెట్టి తినేసి చక్కగా పండుకోమ్మా అని ఎవ్వడు. మంచిదే, ఒకవేళ నువ్వు తినేసి అలా పడుకుంటే మంచిదే. వాక్యం అంటున్నాడు ఆయన, నీవు కానీ చేయకపోతే సహాయం వేరొకరి దగ్గర నుంచి వస్తుంది, వేరొకరి ద్వారా దేవుడు చేయిస్తాడు. చేయించి ఊరుకోవచ్చు కదా దేవుడు. అర్థమవుతుందమ్మా? ఆ పని ఆయన చేయించి ఊరుకోవచ్చు కదా అంటున్నాడు ఆయన. గీరుకోవడం ఉండదు. నీవును నీ తండ్రి ఇంటి వారును నశించిపోతారు. నీ తండ్రి అంటే నీ తోబుట్టువులు, నీ బంధువులు సమస్తం మీదకి నీ ఒక్కదానవి. ఎస్తేరు చేసిన ఒక్క పొరపాటు నువ్వు చేస్తే, అంటున్నారా? ముగిస్తున్నాను. ఎస్తేరు,
నువ్వు మౌనంగా ఉండి దేవుని పని చేయకపోతే నీవు పోతావు. ఏంటంటారుదా, నీ కుటుంబం కూడా నశించిపోతారు. చెప్పండర్రా, అర్థమవుతుందా? నీ వలన ఎవరికి శాపం అంటే నీ వలన నీకు శాపమే. నీ కుటుంబం, నీ తండ్రింటి వారంటే అమ్మ నాన్న తాలూకోలు, అత్తామామ తాలూకోలు అన్నదండోయ్. అమ్మ నాన్న తాలూకే జాగ్రత్త. నీ తండ్రి ఇంటి వారు అంటే నీ రక్త సంబంధులు నీవు చేసిన పాపిష్టి పని, నిర్లక్ష్య పని వలన నష్టపోతారు. జాగ్రత్త. ఇది ఇంకో విధంగా చెప్తున్నాను, దేవుని ఎరిగి నువ్వు నిలబడితే గొప్ప కార్యాలు చూస్తావు. దేవుని ఎరిగి నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావు. ఏం కావాలో మన ముందు దేవుడు పెట్టాడు. ఎంచుకునే అవకాశము, ఆలోచన వాక్యం ద్వారా నీ ముందుకు తీసుకొని రాబడింది. గ్రహించు, నిర్ణయం తీసుకో. దేవుని పని, యెహోవా కార్యాలట. ఇర్మియాలో రాయబడి ఉంటుంది 48:10లో యెహోవా కార్యములు, యెహోవా కార్యము, దేవుని పని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. తీసారా? చదవండి, తీసిన వాళ్ళు చదవండి. ఇర్మియా 48:10 ముగిస్తున్నాను. 669వ పేజీ నెంబర్. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు. ఇర్మియా గ్రంథము 48:10 తీయండి, అండర్లైన్ చేసుకోండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు. కార్యం ఎవరి పనిని? యెహోవా కార్యము. ఎవరి పనిని చెప్పండి? దేవుని పనా, మనుషుల పనా? చెప్పండి సార్, ఎవరి పని? దేవుని పని నిర్లక్ష్యముగా చేసేవాడు శాపగ్రస్తుడు. అదే దేవుని పని, దేవుని ఎరిగి దేవుని పని శ్రద్ధగా, ఇష్టపూర్వకంగా, నమ్మకంగా చేస్తే ఆశీర్వాదము. అదే దేవుని పని నిర్లక్ష్యంగా చేస్తే శాపము. రెండు మన ముందున్నాయి. మన బద్ధకము, మన నిర్లక్ష్యము, మనకున్న అతికి తెలివితేటలు, అనాలోచనల వలన నష్టపోతాం. ముగిస్తున్నాడు. తమ దేవుని ఎరిగిన ప్రజలు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, దేవుడు గొప్పవాడు, దేవుడి కార్యాలు చేయగలడని ఎవరు నమ్ముతారో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదే దేవుడు తెలుసుకొని నిర్లక్ష్యంతో పక్కన పెట్టి దేవుని పని నిర్లక్ష్యంగా చేస్తే, సువార్త నీకు నచ్చినప్పుడు వెళ్తే, మందిరాన్ని నచ్చినప్పుడు వస్తే, నచ్చినప్పుడు కానుకిస్తే, నచ్చినప్పుడుగా ప్రార్థన చేస్తే, నచ్చినప్పుడుగా వాక్యం చదివితే, ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు ఆ పనిని వేరొకరి ద్వారా చేయిస్తాడు. కానీ నిన్ను, నీ కుటుంబాన్ని ఎన్నడెన్నడికి దేవుడు విడిచిపెట్టడు. శాపము వెంబడిస్తూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసి మందిరానికి వెళ్ళి వాక్యం తెలిసి కూడా శాపాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత అజ్ఞానం, అహంకారములో ప్రజలున్నారో మీరు ఆలోచించండి ప్రియులారా. మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు పిలువబడితిమి. ఆశీర్వాదానికి అడ్రస్గా ఉండటానికి మనం పిలువబడ్డాము. నష్టంలో, శాపంలో ఉండడానికి కాదు అని మన దేవుడు ఆశీర్వాదానికి దేవుడు అని ఎరిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. అలాంటి మహాకృప దేవుడు కూడి చేరిన బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అని తండ్రి మీకు వందనాలు. ఇదిగో నాయన వాక్యం మందరిద తీసుకొని రాబడింది. తమ దేవుని ఎరిగిన ప్రజలు. అయ్యా మోషే మిమ్మల్ని ఎరిగాడు, గొప్ప కార్యాలు చూశాడు. యెహోషువ మిమ్మల్ని ఎరిగాడు, గొప్ప కార్యాలు చేశాడు. తండ్రి ఇదిగో ప్రభా, అయ్యా పౌలు, ఏలియాలు ప్రభా ఎరిగి గొప్ప కార్యాలు చేశారు నాయన. ఇదిగో తండ్రి మొర్దెకై తీరుతూ అంటున్నాడు, మొర్దెకై దేవుడు చేసే గొప్ప కార్యం వైపు చూడు. ఒకవేళ నువ్వు ఆయన కార్యాన్ని చేయకపోతే, ఆయన ఎరిగి నువ్వు కార్యం చేయకపోతే నీవు, నీ తల్లిదండ్రుల కుటుంబము నష్టపోతుంది. కానీ దేవుడు వేరొక చోట నుంచి ఆయన కార్యాలు చేయగలడు. నువ్వు చేయకపోతే సంగమా, ఎవరి బిడ్డ, సువార్థికులారా, సువార్త కొరకు ప్రతిష్ఠించబడి దేవుని దగ్గర మాట ఇచ్చి నువ్వు దేవుని పని చేయకపోతే నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడాన్ని వాక్యంలో గ్రహించే ఆ కృప దేవుడు సంఘానికి అనుగ్రహించి నడిపించునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.